ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరో కొద్ది గంటల్లో ప్రారంభం నేపథ్యంలో ఇవాళ తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పోలీసు యంత్రాంగం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే గత 14వ తేదీన జరిగిన ఘటనను పురస్కరించుకొని పోలీసు అధికారులు మరింత విస్తృతమైన భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. దాదాపు 3 అంచెల భద్రతా విధానాన్ని చేపట్టారు. ఈ మెయిన్ గేట్ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర స్ట్రాంగ్ రూమ్ వద్దకి స్ట్రాంగ్ రూమ్ వద్దకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ మధ్యలోనే మూడు అంచెల భద్రతా విధానాన్ని చేపట్టింది పోలీసు అధికారులు చేపట్టారు. అలాగే గతంలో జరిగినట్టు ఇన్సిడెంట్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతాపరమైన చర్యలతో పాటు కట్టుదిట్టమైన విధానాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం కట్టుదిట్టమైన విధానాన్ని పోలీసు యంత్రాంగం అలాగే జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా చేపట్టింది. ఈ కౌంటింగ్ వద్దకు వెళ్లేందుకు ఏ అధికారి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది ఒక డైరీని మెయింటైన్ చేసి వారి యొక్క సంతకాల సేకరణతో పాటు వాళ్ళు ఏ క్యాడరు ఏంటి అనేది కూడా పూర్తిగా నోట్ చేసుకుంటున్నారు. అలాగే అదే కాకుండా పోలీస్ అధికారి ఎస్పీ స్థాయి మొదలుకొని జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులందరూ కూడా ఎవరు వెళ్ళాలన్నా స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎవరు వెళ్ళాలన్నా కూడా వారి వద్ద నుంచి స్ట్రాంగ్ రూమ్ సంతకం చేయించుకొని ఆలోచిస్తున్నారు. అదే కాకుండా గతమే ఒక 2 నిమిషాల ముందు టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని సైతం ఇదే మార్గం గుండా వెళ్ళినప్పుడు అతని దగ్గర కూడా అటెస్టేషన్ సంతకం తీసుకొని ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది రికార్డ్ చేసుకున్నారు. అలాగే ఇలాంటి రికార్డు ఇప్పుడు మనం నేరుగా దృష్టిలో చూస్తున్నాము. నేరుగా ఈ విధంగా మెన్షన్ చేసుకుంటున్నారు. ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు ఏంటి, ఇది ఏ పర్పస్ వెళ్తున్నారు ఏంటి అనేది నమోదు చేసుకుంటున్నారు. అదే కాకుండా ఇక్కడ గతంలో జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో ఉంచుకొని పోలీసు యంత్రాంగము అలాగే ఈసీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పూర్తి స్థాయి కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. ఆ కోవలోనే అధికార యంత్రాంగం సైతం అంటే ఇక్కడ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ ఒకే చోట జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఒకే చోట జరుగుతున్న నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి చర్యలు చేపట్టింది. అలాగే కౌంటింగ్ జరుగుతున్న ప్రదేశంలో దాదాపు 144 సెక్షన్ అమల్లో చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పూర్తి స్థాయి కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. అదే కాకుండా జిల్లాలో అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇదే కాకుండా జిల్లాలో దాదాపు 162 సంఖ్యాత్మక ప్రాంతాలను సైతం గుర్తించారు. ఆ ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరో కొద్ది గంటల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.